మనసున మనసై ఎపిసోడ్ 70. ఆ ఉదయం కళ్యాణ్ మనుషులు హోటల్ గదిని వెతికి కెమెరాలేవీ లేవని తేల్చడంతో పూజ ఊపిరి పీల్చుకుంది. నిన్నటి రాత్రి ఘటనకు ఆధారాలు లేవు కాబట్టి తను సులభంగా తప్పించుకోవచ్చు. వైద్య రంగంలో ఎంత కష్టపడినా ప్రొఫెసర్ జగన్నాథ్ గారి స్థాయికి చేరుకోలేనని పూజకి తెలుసు. అందుకే ఎలాగైనా అనిరుద్ధుని పెళ్లి చేసుకొని సమాజంలో ఉన్నత హోదా పొందాలని ఆశపడింది. అదే సమయంలో తన స్టడీ రూమ్లో ఉన్న అనిరుద్ధ్కి వినయ్ ఫోన్ చేశాడు. అనిరుద్ధ్, స్పందన స్కూల్లో పని పూర్తయిందా? దేవి రోజు ల్యాప్టాప్ తీసుకురాలేదు. బహుశా అవంతికే దాచేసి ఉంటుంది అన్నాడు అనిరుద్ధ్. అంటే మన కంపెనీలో జరిగిన హ్యాకింగ్కి అవంతిక కొడుకుకి నిజంగానే సంబంధం ఉందా? 6 ఏళ్లకే అంత తెలివా? అసలు నిన్ను వాడెందుకు బెదిరించాడు అని వినయ్ ఆశ్చర్యపోయాడు. రెస్టారెంట్లో అవంతిక ప్రవర్తించిన తీరు చూశాక అనిరుద్ధ్కి తన అనుమానం బలపడింది. ఆ హ్యాకింగ్స్తో దేవ్కి సంబంధం ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాడు. నీకు అంతగా తెలుసుకోవాలనుంటే వాణ్ణే అడుగు, నన్నైతే అస్సలు పట్టించుకోవడం లేదు వాడు అన్నాడు అనిరుద్ధ్. దేవ్ చేసింది తప్పే అయినా వాడు ప్రత్యేకమైన బాబు కావడంతో అనిరుద్ధ్ వాడి జోలికి వెళ్ళడానికి గాని వినయ్ని వెళ్ళనివ్వడానికి గాని ఇష్టపడలేదు. వాళ్ళ మాటల మధ్యలో, త్వరలో అవంతిక పుట్టినరోజు వస్తోందిగా, ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నావా? విడాకులు తీసుకున్నా ఒకప్పుడు కలిసున్నారుగా అని వినయ్ అడిగాడు. నా దగ్గర నుండి తను గిఫ్ట్ తీసుకుంటుందంటావా అని అనిరుద్ధ్ సంశయించాడు. ఒక జ్యువెలరీ ఐటమ్ ఏదైనా కొనివ్వు, ఆడవాళ్ళకు అవంటే ఇష్టం కదా. పోనీ నువ్వు ఇవ్వడానికి సిగ్గుపడితే నేనే ఇస్తాను, నాకు ఆ పిల్లోడిని చూడాలని ఉంది అని వినయ్ ప్రోత్సహించాడు. కాసేపు ఆలోచించి అవంతికకు ఒక కాస్ట్లీ నగను గిఫ్ట్గా ఇవ్వడానికి అనిరుద్ధ్ సమ్మతించాడు. గది బయట నిలబడి సంభాషణ అంతా విన్న పూజ అసూయతో రగిలిపోయింది. తన బర్త్డేకి కొన్ని వేల రూపాయల హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిన అనిరుద్ధ్ అవంతికకు మాత్రం లక్షల విలువైన నగ కొనిస్తున్నాడా? తను మాత్రమే శ్రావ్యని కాపాడగలననే ధీమాతో కోపంతో రగిలిపోతూ తన తండ్రికి మెసేజ్ చేసింది. అవంతిక విదేశాల్లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు అడాప్ట్ చేసుకుందో, ఏ ఉద్దేశంతో చేసుకుందో వివరాలు వెంటనే ఆరా తీయండి అని. ఆ రోజు రాత్రి శ్రీ సాయి సువర్ణ విలాస్లో భోజనాలు చేసే సమయంలో సుజాత గారు ఎంతో సంతోషంగా నవ్వుతూ, అవంతిక, ఈరోజు మధ్యాహ్నం నిన్ను చూడడానికి కార్తీక్ వచ్చాడు, తను ఇక్కడో స్థిరపడదామని అనుకుంటున్నాడట అంటూ తల్లి తన మనసులోని ఆశను బయటపెట్టింది. అది గ్రహించిన అవంతిక చిన్నగా నవ్వుతూ, అమ్మా, నాకు పెళ్లి గురించి చెప్పి పదే పదే విసిగించకమ్మా ప్లీజ్. నాకు ఇంకా 30 ఏళ్ళు కూడా రాలేదు. ఇప్పుడు నా దృష్టంతా వ్యాపారాన్ని పెంచడం పైనే ఉంది. నేను సరిగ్గా నిలదొక్కుంటే నన్ను వెతుక్కుంటూ ఎంతో మంది వస్తారు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. సుజాత గారి ముఖంలోని నవ్వు మాయమైంది. నేనేం నిన్ను విసిగించట్లేదే. కార్తీక్ చాలా మంచివాడు. నువ్వు విదేశాల్లో ఉన్నంతకాలం నిన్ను పిల్లలను ఎంత బాగా చూసుకున్నాడో నాకు తెలుసు. నీపై అతనికి ఎంత ఇష్టం ఉందో నీకు కనిపించడం లేదా అని నిలదీశారు. అవంతిక ధీమాగా, నన్ను బాగా చూసుకున్న ప్రతి ఒక్కరిని నేను పెళ్లి చేసుకోవాలా ఏంటమ్మా? అలా చూసుకుంటే ప్రొఫెసర్ జగన్నాథ్ గారు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. మరి ఆయన్ని పెళ్లి చేసుకుంటానా అని తిప్పికొట్టింది. ఛీ, ఎంత మాట అంటున్నావు? నీ మంచి కోసమే కదే చెప్తున్నాను. కార్తీక్ లాంటి బంగారం లాంటి సంబంధం మళ్ళీ రాదు అన్నారు సుజాత గారు. నా మీద నీకు కొంచెమైనా నమ్మకం లేదా? అయినా పిల్లల గురించి ఆలోచించావా? వాళ్లకు వేరే తండ్రి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం ఉండదు అని తన్వి వైపు సైగ చేసింది అవంతిక. తన్వి తెలివిగా, నాకు వేరే నాన్న రావడం ఇష్టం లేదు, కానీ మమ్మీకి నచ్చితే నేను ఒప్పుకుంటానులే అంది అమాయకంగా. అవంతిక సైగను తన్వి సరిగ్గా అర్థం చేసుకోలేదని గ్రహించి దేవ్ వైపు చూసింది. దేవ్ వెంటనే స్పందిస్తూ, అమ్మమ్మ, ముందు భోజనం చెయ్యి అని విషయం దాటవేశాడు. సుజాత గారు నిట్టూరుస్తూ, సరేలే, నువ్వు తర్వాత బాధపడతావని నేను గుర్తు చేస్తున్నానంతే అన్నారు. అప్పుడు అవంతిక నవ్వుతూ, అమ్మా, నీకంతగా పెళ్లి సంబంధాలు చూడాలని ఉంటే ముందు ఆ మురళికి చూడు. ఈ మధ్య రోజు పబ్బుల్లో తిరుగుతున్నాడు. వాడికి పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు కావాలని బాగా ఆరాటంగా ఉంది అని ఆట పట్టించింది. దాంతో సుజాత గారు నోటమాట రాక ఊరుకున్నారు. మరుసటి రోజు విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఆఫీస్కు కార్తీక్ రావడం చూసి అవంతిక ఆశ్చర్యపోయింది. జర్నీలో బాగా అలసిపోయి ఉంటావు
అయినా కూడా ఆఫీస్కి వచ్చేసావేంటి అని అడిగింది. కార్తీక్ ఒక ఫోటో నా ముందు ఉంచి, ఇతను 3 ఏళ్లుగా మంచానికి పరిమితమైన ఒక పేషెంట్. 6 నెలల క్రితం ప్రొఫెసర్ జగన్నాథ్ గారు ఈ కేసు ఒప్పుకున్నారు. కానీ ట్రీట్మెంట్ ప్లాన్ వేయకముందే ఆయన కన్ను మూశారు అన్నాడు. అవంతిక ఆ ఫోటో చూసి, అయ్యో ఎంత అందమైన ముఖం, సరే కేస్ రికార్డ్స్ పంపు, నేను చూస్తాను అంది. ఇద్దరు ఆఫీస్ బయటకు వచ్చి నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ఆఫీసులోని వాళ్ళంతా కార్తీక్ను అవంతిక ప్రియుడిగా అనుకోవడం మొదలుపెట్టారు. సాయంత్రం వినయ్ ఆ ఫోటోను అనిరుద్ధికి చూపించి, అవంతిక కొత్త బాయ్ ఫ్రెండ్, ప్రొఫెసర్ జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన అసిస్టెంట్ అంట అని చెప్పాడు. అనిరుద్ధ్ ఆ ఫోటో వైపు చూస్తూ, ఇతను నాకు తెలుసు అని చల్లగా అన్నాడు. వినయ్ చమత్కారంగా నవ్వుతూ, చూడ్డానికి ఇద్దరు భలే జంటలా ఉన్నారు కదా, అయినా నువ్వు విడాకులు తీసుకున్నాక కూడా అవంతిక బర్త్డేకి భారీ డైమండ్ లాకెట్ కొంటున్నావు. అంత పెద్ద డైమండ్ గుండెపై పెట్టుకుంటే అది బుల్లెట్ను కూడా ఆపేస్తుంది. ప్రేమతో ఇచ్చే నెక్లెస్ రింగ్స్ ఇవ్వకుండా ఇలాంటిది కొనిచ్చి నాకేం ప్రేమ లేదు అని కవర్ చేస్తున్నావా అని ఆట పట్టించాడు. ఆ అనిరుద్ధ్ ముఖం గంభీరంగా మార్చుకొని, నచ్చకపోతే ఆ గిఫ్ట్ ఇవ్వడం మానేస్తాను అన్నాడు. వినయ్ నిట్టూరుస్తూ, ఒకవైపు అవంతికకి అంత విలువైన డైమండ్ ఇస్తున్నావు, మరోవైపు పూజకు మాత్రం పేరుకు మాత్రమే ₹1000 హ్యాండ్ బ్యాగ్ ఇచ్చావు. శ్రావ్యకి ట్రీట్మెంట్ చేసేందుకు పూజ తప్ప వేరే డాక్టర్ దొరకలేదా? నీకు మనసులో లేనప్పుడు పూజతో బ్రేకప్ చెప్పేయొచ్చుగా అని సలహా ఇచ్చాడు. శ్రావ్య తన ట్రీట్మెంట్ తర్వాతే కోలుకుంది. శ్రావ్య ఆరోగ్యం కాపాడగల ఏకైక డాక్టర్ పూజ. అందుకే ఆమెను భరిస్తున్నాను అని అనిరుద్ధు తన పరిస్థితిని వివరించాడు. అప్పుడు వినయ్ ఆలోచిస్తూ, అవంతిక కూడా ప్రొఫెసర్ జగన్నాథ్ గారి శిష్యురాలే కదా, పూజకు బదులు అవంతికి శ్రావ్యని కాపాడగలిగితే ఎంత బాగుండేదో అని నిట్టూర్చాడు. వినయ్ మాటలకు అనిరుద్ధ్ గుండె బరువెక్కింది. అలాంటి అద్భుతం నిజంగా జరిగితే ఎంత బాగుండు అనుకున్నాడు. మరొక వారానికి పూజ అవంతికకు ఫోన్ చేసి, నీ పిల్లలు దత్తత తీసుకున్న వాళ్ళు కాదు, నీ సొంత పిల్లలు, అనిరుద్ధ్ పిల్లలే కదా. మా నాన్న ఆరా తీస్తే నిజం బయటపడింది. అనిరుద్ధికి పిల్లలంటే పడదు. ఈ నిజం అతనికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకో. నువ్వు ఆ అనిరుద్ధిని కలవకూడదనే షరతుపై ఈ నిజం దాచిపెడతాను అని బెదిరించింది. అవంతిక ధైర్యంగా, అయితే నేరుగా వచ్చి మాట్లాడు అని రెస్టారెంట్లో పూజను కలిసింది. పూజ గర్వంగా మాట్లాడబోతుండగా అవంతిక నేరుగా కళ్ళల్లోకి చూస్తూ ఫోన్ రికార్డర్ ఆన్ చేసింది. నువ్వు శ్రావ్యకి ఆపరేషన్ చేసి నయం చేశానని చెప్పి అనిరుద్ధిని బెదిరించి అతని గర్ల్ ఫ్రెండ్ అయ్యావు కదా. బహుశా ప్రతి రాత్రి నీకు పీడకలలు వస్తుంటాయి. ఎందుకంటే శ్రావ్యకి ఆపరేషన్ చేసింది నువ్వు కాదు. ఆ రోజు ఆసుపత్రిలో నిజంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ని నేను చూశాను. నువ్వు నన్ను బెదిరిస్తే నీ నాటకాన్ని ఆ అనిరుద్ధ్ ముందు బయట పెడతాను అని తీవ్రంగా హెచ్చరించింది అవంతిక. పూజ ముఖంలో రంగులు మారాయి. భయంతో నోటమాట రాక తెల్లమొహం వేసింది. కాళ్ళు చేతులు వణికిపోయాయి. శ్రావ్యకి నిజంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ని ఆ రోజు హాస్పిటల్లో నేను చూశాను అని అవంతిక సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అంది. నా జోలికి వస్తే ఆ నిజం ఆ అనిరుద్ధికి తెలిసిపోతుంది. నన్ను బెదిరించే ముందు నిన్ను ఆ అనిరుద్ధ్ బయటకు తోసేస్తే ఏమవుతుందో ఆలోచించుకో అని చెప్పి అవంతిక టీ తాగుతూ ప్రశాంతంగా కూర్చుంది. పూజ పళ్ళు నోరుతూ, నన్ను బెదిరిస్తున్నావా అంది. ఎదుటి వారిని బెదిరిస్తే ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలని చెప్పాను అంది అవంతిక చల్లగా. శ్రావ్యకి ఆపరేషన్ చేసింది ఒక మధ్య వయస్కుడు, పొట్టిగా సన్నగా ఉంటాడు. దమ్ముంటే వెళ్ళి అతన్ని వెతుక్కో అని చాలా గంభీరంగా చెప్పింది అవంతిక. పూజ షాక్తో కళ్ళు తాలేస్తూ, నాకెందుకు చెప్తున్నావు అంది. నీ ఫేస్ మళ్ళీ చూడకూడదని, ఇకపై నాకు ఫోన్ చేయకు అని అవంతిక తేల్చేసింది. పూజ భయంతో తెల్లమొహం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవంతిక పుట్టినరోజుకు వారం ముందు వినయ్ హడావిడిగా అనిరుద్ధ్ ఆఫీసులోకి వచ్చాడు. అనిరుద్ధ్, నీకు అవంతిక బర్త్డే పార్టీ ఇన్విటేషన్ వచ్చిందా అని అడిగాడు. అనిరుద్ధ్ గంభీరంగా, లేదే, నీకు వచ్చిందా అన్నాడు. నాకు రాలేదు, కానీ తను ఒక పెద్ద స్టార్ హోటల్లో చాలా గ్రాండ్గా పార్టీ ఇస్తోంది, మనల్ని మాత్రం పిలవలేదు అన్నాడు వినయ్. ఆ మాట వినగానే అనిరుద్ధ్ గుండెల్లో ఏదో గుచ్చినట్లయింది. తనని ఒక పరాయివాడిగా చూస్తుందనే అర్థమైంది. వెంటనే అనిరుద్ధ్ అదే హోటల్కి ఫోన్ చేసి అవంతిక బుక్ చేసిన హాల్ పక్కనే ఉన్న చిన్న హాల్ని బుక్ చేసుకున్నాడు.
ఆమె పార్టీ ఎలా చేసుకుంటుందో కల్లారా చూడాలనుకున్నాడు. అవంతిక పుట్టినరోజు రానే వచ్చింది. తన్మయి పార్టీ హాల్లోకి రాగానే మురళిని చూసి అవంతిక ఇంకా రాలేదేంటి అని అడిగింది. మురళి భుజాలు ఎగరేస్తూ తను బిజీగా ఉంది, వస్తుందిలే అన్నాడు. అవంతిక అంత బిజీగా ఉంటే మరి ఇంత గ్రాండ్ పార్టీ ఎవరు ప్లాన్ చేశారు అని అడిగింది తన్మయ్యి. నేనే, గెస్ట్ లిస్ట్ కూడా నేనే రాశాను అని మురళి గొప్పగా చెప్పాడు. దానివల్లే అనిరుద్ధికి సంబంధించిన ఎవ్వరికి ఇన్విటేషన్ వెళ్ళలేదని తన్మయ్యకి అర్థమైంది. తన్మయ్యి పక్కనే ఉన్న అనిరుద్ధ్ బుక్ చేసిన హాల్లోకి వెళ్ళి జయంత్ పక్కన కూర్చుంది. జయంత్ చేతిలోని వైన్ గ్లాస్ అందుకొని ఒక సిప్ చేస్తూ, అనిరుద్ధ్ ఎక్కడా, ఇంకా రాలేదా, అవంతిక పిలవలేదని చాలా బాధపడ్డాడన్నావు కదా అని తన్మయ్యి ఉత్సాహంగా అడిగింది. వినయ్ తన్మయ్యి వైపు చూస్తూ అరగంట క్రితం ట్రాఫిక్లో ఉన్నానని చెప్పాడు. ఇంతకీ అవంతిక వచ్చిందా అని అడిగాడు. ఇంకా రాలేదు. మురళినే ఈ పార్టీ ప్లాన్ చేశాడంట. గెస్ట్ లిస్ట్ కూడా వాడే తయారు చేశాడట. మీకు మురళికి పడదు కదా, అందుకే మిమ్మల్ని పిలవలేదు అని తన్మయ్యి కొంటిగా చెప్పింది. అంతలో బయట పెద్ద గొడవ జరుగుతుండడంతో కార్తీక్ పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ అనిరుద్ధ్ మురళి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. కార్తీక్ వెంటనే మురళిని పక్కకు లాగి ఎందుకు కొడుతున్నావు అని అనిరుద్ధుని నిలదీశాడు. అనిరుద్ధ్ దుమ్ము దులుపుకుంటూ గంభీరంగా, వీడు నా అసిస్టెంట్ కిరణ్ కొడుతున్నాడు, కిరణ్ అమాయకుడు అని కఠినంగా సమాధానమిచ్చాడు. కిరణ్ విరిగిన కళ్ళజోడు చూసి కార్తీక్ కోపంగా మురళి వైపు చూశాడు. అవంతిక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తను ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు. నువ్వేమో ఇక్కడ గొడవలు పెట్టుకుంటున్నావా? తను ఎప్పుడో స్టార్ట్ అయింది ఇక్కడికి రావడానికి, కానీ ఇంకా రాలేదు. నాకు చాలా కంగారుగా ఉంది, నేను వెతకడానికి వెళ్తున్నాను అని కార్తీక్ హడావుడిగా అక్కడి నుండి బయలుదేరాడు. మురళి కూడా తన కోపాన్ని పక్కన పెట్టి అతను వెనకే వెళ్ళాడు. అంతలో అనిరుద్ధ్ వచ్చి వాళ్ళకి అడ్డంగా నిలబడి అవంతికకేమైంది అని ఆందోళనగా అడిగాడు. మాకు తెలియదు సార్, 6ంటికి రావాల్సిన తను ఇప్పటికీ రాలేదు అని కార్తీక్ చెప్పి వెంటనే మురళితో కలిసి పరిగెత్తాడు. అనిరుద్ధ్ వెంటనే బయటకు వచ్చి తన కారు ఎక్కాడు. టెలికాం కంపెనీకి ఫోన్ చేసి అవంతిక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన లాస్ట్ లొకేషన్ను తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి రోడ్డు పక్కన అవంతిక తెల్లటి కారు కనిపించింది. అనిరుద్ధ్ పరిగెత్తుకెళ్లి చూడగా అవంతిక స్టీరింగ్ వీల్ పై స్పృహ లేకుండా పడిపోయింది. అనిరుద్ధ్ గుండె ఆగినంత పనయింది. లోపల నుండి కారు లాక్ అయి ఉండడంతో బాడీ గార్డ్ ఎమర్జెన్సీ హ్యామర్తో అద్దాన్ని పగలగొట్టాడు. అనిరుద్ధ్ వెంటనే అవంతికను చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి పరుగులు తీశాడు. హాస్పిటల్లో పరీక్షించిన డాక్టర్ ఆక్సిజన్ అందక స్పృహ తప్పి పడిపోయారు. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు, బాగా అలసిపోయి నిద్రపోతున్నారు అంతే అని చెప్పడంతో అనిరుద్ధ్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అవంతిక పరిస్థితి చూసి అతనికి అనుమానం ఆగలేదు. అసలు తను దేని గురించి అంతలా బిజీగా ఉంది? నిద్ర కూడా పోకుండా కార్ లాక్ చేసుకుని పడిపోయేంతగా ఏ పని చేస్తోంది? సమయానికి తను వెతక్కపోతే ఏమైపోయేదో అనుకుంటూ అనిరుద్ధ్ ఆమెను తన విల్లాకే తీసుకువెళ్ళాడు. సుజాత గారికి ఫోన్ చేసి విషయం చెప్పగా ఆమె కంగారు పడి కార్తీక్ను అనిరుద్ధ్ విల్లాకి పంపారు. అక్కడికి వచ్చిన కార్తీక్ను చూసి అనిరుద్ధ్ చల్లగా, అవంతికతో నీకున్న సంబంధం ఏంటి, ఆమెపై నీకేమైనా ప్రేమ ఉందా అని నేరుగా నిలదీశాడు. కార్తీక్ ప్రశాంతంగా నవ్వుతూ, అవంతిక కొత్త జీవితాన్ని ప్రారంభించకూడదా, మరి పూజతో మీకున్న బంధం గురించి తను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నించిందా అని తిప్పికొట్టాడు. అనిరుద్ధ్ కళ్ళు గంభీరంగా మారాయి. నాకొక విషయం అర్థం కావడం లేదు, శ్రావ్యకి ట్రీట్మెంట్ చేయగల ప్రొఫెసర్ జగన్నాథ్ గారు చెప్పిన స్టూడెంట్ పేరు కోసం నిన్ను డీటెయిల్స్ అడిగితే నువ్వు నాకు పూజ పేరు నేరుగా ఎందుకు చెప్పలేదు? తన పేరు లేని ఆ లిస్ట్ ఎందుకు ఇచ్చావు అన్నాడు అనిరుద్ధ్. పూజ చదువు పూర్తయి చాలా ఏళ్ళు దాటింది. ఆమె నైపుణ్యంపై నాకు నమ్మకం లేకే ఆ లిస్ట్ ఇచ్చాను అని కార్తీక్ సమర్థించుకుంటూ చెప్పాడు. కానీ అనిరుద్ధ్ నమ్మలేదు. ప్రొఫెసర్ గారు చేయలేని ఆపరేషన్ ఆ స్టూడెంట్ చేయగలదని ఆయన చెప్పారు. అలాంటప్పుడు అంత గొప్ప డాక్టర్ గురించి నీకు తెలియకుండా ఉంటుందంటే నేను నమ్మను అని అనిరుద్ధ్ ఖచ్చితంగా తేల్చి చెప్పాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.